నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న. ఏంటది? మూసీ నది ప్రక్షాళన లేక రియల్ ఎస్టేట్ దందానా అని. నిన్న లంగర్ హౌస్లో గాంధీ విగ్రహం అని అన్నారు. ఇవాళ మంచిరేవుల్లో శివలింగం అని అంటున్నారు. మరి రేపు ఇంకెక్కడ? రేవంత్ సర్కార్ అసలు ప్లాన్ ఏంటి? వారం తిరక్క ముందే ఈ రకంగా ప్రాజెక్టులు ఎందుకు మారుతూ వస్తున్నాయి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లేని శివలింగం సడన్గా సీన్లోకి ఎలా వచ్చింది? మూసీ చుట్టూ నిర్మిస్తున్న 21 కిలోమీటర్ల గోడ వెనక అసలు కథ ఏంటి? మాస్టర్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డి మూసీ మూవ్స్ వెనుక ఉన్న మిస్టరీని మనం ఈ వీడియోలో విడమర్చి తెలుసుకుందాం. ఫిబ్రవరి 2026 ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం ఒక బాంబు పేల్చింది. ఏంటది? 5,000 కోట్లతో లంగర్ హౌస్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించింది. కానీ అక్కడున్న మధు పార్క్ రెడ్జి వంటి అపార్ట్మెంట్లు కానీ, రైతుల భూములకు నోటీసులు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. జరిగిన తర్వాత జనం రోడ్లపైకి వచ్చారు. మా ఇళ్ళు కూల్చేసేసి మాకు విగ్రహాలు ఇస్తారా? దేనివల్ల? దానివల్ల ఉపయోగం ఏంటి? మాకేమన్నా ఉపయోగం ఉందా? మాకు మళ్ళీ పునరావాసం ఎక్కడ కల్పిస్తారు అని గట్టిగా ప్రజలు నిలదీయడంతో ప్రభుత్వం ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. తెలంగాణ అంటే ప్రేమ పెరగాలి, అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలంగాణ మీద విరక్తి రాకూడదు. అయితే ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఏంటనంటే గాంధీ ప్లాన్ అటకెక్కిందో లేదో వెంటనే సీన్ మంచిరేవులకు మారిపోయింది. అక్కడున్న ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరిస్తున్నాం, భారీ శివలింగం పెడతామంటూ హడావిడి మొదలైపోయింది. సరే, గాంధీ విగ్రహం పక్కన పెట్టేశారని అనుకుందాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ వారం క్రితమే అసెంబ్లీలో ఇచ్చిన ప్లాన్లో ఈ గుడి ప్రస్తావన అనేది ఎక్కడా లేదు. ఓంకారేశ్వర టెంపుల్కి సంబంధించి ప్రస్తావన ఎక్కడా లేదు. సడన్గా ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యమంత్రికి అనే మాట బయటకు వచ్చింది. ఇది నిజంగానే ఒక పునరుద్ధరణ లేక ప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి? ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్, గురువు దగ్గర నుంచి నేర్చుకున్న డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ఈ రకంగా ఒక సెంటిమెంట్ను తన తెర మీదకి తీసుకొచ్చే పాలిటిక్సా? అసలు కథ ఇక్కడే మొదలైంది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు ఇది ప్రక్షాళన చేయాల్సిన అత్యవసరం. నిత్యావసర వస్తువుల కంటే కూడా ఇది అత్యవసరం. మూసీని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం 21 కిలోమీటర్ల మేర రక్షణ గోడలు కడుతోంది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, అటు ఉస్మాన్ సాగర్ నుంచి సరోవర్ వరకు దాదాపుగా 11.8 కిలోమీటర్ల మేర మూసీ నది చుట్టూతా ప్రహరీ గోడ నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే వచ్చింది. పైకి ఇది ఒక రక్షణ గోడలా కనిపిస్తున్నా కూడా లోపల జరుగుతోంది వేరే అని విశ్లేషకుల అభిప్రాయం. ఏంటనంటే బఫర్ జోన్ పేరుతో ఇళ్లు కూల్చేస్తున్నారు. ఈ భారీ కాంక్రీట్ గోడలు కట్టడం, దీని వెనక రేవంత్ రెడ్డి మార్క్ రియల్ ఎస్టేట్ ప్లాన్ ఉందని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ గోడలపై MRDCL ముద్రలు వేయడం అంటే MRDCL అంటే ఏంటి? ఆ లోపల ఉన్న ఖాళీ భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్లాన్ ఉందా అని ఒక అనుమానం అయితే బయటకు వచ్చింది. ఓ పక్కనేమో పేదవాడి ఇళ్ళు కూల్చేస్తున్నారు, అక్కడేమో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం ఏంటి? అంటే ఒక రకంగా ఇది ప్రక్షాళన చేయడమా అనే ఆలోచన అయితే బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ఇళ్ళు కూలిస్తే జనం కోర్టులకు వెళ్ళారని, అందుకే రేవంత్ సర్కార్ ఓ అడుగు ముందే వేసింది. ఈ ప్రాజెక్టుల వల్ల తలెత్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ప్రైవేట్ లీగల్ ఫార్మ్స్ వాటిని నియమించుకుంది. ప్రజల కన్నీళ్ల కంటే ఇక్కడ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువగా ధ్యాస పెట్టింది. చిత్తశుద్ధి లేని శివపూజలేలా అని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ముందుగా మురికి తొలగించండి, మూసీ మురికిని తొలగించండి, ఆ మూసీ నదిని శుద్ధి చేయండి అని అంటే ప్రభుత్వం మాత్రం అక్కడ విగ్రహాలు పెడతాం, ఇక్కడ ఆలయాలు మళ్ళీ నిర్మిస్తాం, పర్యాటక కేంద్రాల చుట్టూ కూడా మేము పర్యాటక కేంద్రాలని అభివృద్ధి చేస్తామంటూ వీటి చుట్టూ తిరుగుతోంది ప్రభుత్వం. ఏంటి వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. రెండు పక్కలైతే 200 మందికి. మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా.
మరి మురికి వాసన వచ్చే నది పక్కన 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెడితే ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. నిజంగానే మీరు అభివృద్ధి చేయాలని అనుకున్నారని అనుకోండి, మొదట ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. నిజమే కదా? ఎక్కడో దూరంగా మాత్రం కాదు, వారికి జీవనోపాధి దెబ్బతినకుండా ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. అధికారం ఉంది కదా అని బుల్డోజర్లతో వస్తే ఇక్కడ చట్టం ఊరుకోదు. ప్రజలు అంతకంటేనూ ఊరుకోరు. పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యమైన నీటిని వదిలేసి ఒడ్డున గోడలు కడితే అది ప్రక్షాళన అవుతుందా? కాదు కదా. అక్కడ పక్కన మురికి నీరు ఎడుతూ ఉంటుంది, ఇక్కడ గోడ ఆపేస్తుంది అంతే. అంతకుమించి జరిగింది ఏం లేదు అక్కడ. ఆ వాసన అయితే అందరికీ వస్తుంది, గోడ వాసన ఏం ఆపదు కదా. అది ప్రక్షాళన చేయమని అడుగుతున్నారు అందరూ. కానీ ఆ ప్రక్షాళన దాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఇది పర్యాటక రంగం కోసమో లేక రియల్ ఎస్టేట్ లాబీ కోసమా అన్నది ఇప్పుడు మనకి కనిపిస్తున్న $1 మిలియన్ ప్రశ్న. ప్రణాళిక లేకుండా పనులు, గందరగోళంగా తీసుకునే నిర్ణయాలు రేవంత్ సర్కార్ను ఒక్కసారిగా ఎరకాటంలో పడేస్తున్నాయి. మరోవైపు దీనిపై ప్రతిపక్షాలు తమాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలంతా తిరగబడుతున్నారు. నమ్మి మేము ఒకసారి అవకాశం ఇచ్చాం, ఇలా మమ్మల్ని నట్టేట ముంచేస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాగ్రహాన్ని పట్టించుకుంటుందా లేక ఎప్పట్లాగానే దూకుడుగా ముందుకెడుతుందా అన్నది మాత్రం వేచి చూడాలి. ఇది ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ.